అరే యార్, మళ్ళీ కరెంట్ పోయింది. సెక్టర్ 14 రామప్రసాద్. హలో, చెప్పండి సార్. మనకి ఇంకో 1 hour పవర్ కట్ ఉంటుంది స్టేషన్లో. జాగ్రత్త స్టేషన్. సంజనారెడ్డి మర్డర్ కేసు ఎవడో వచ్చింది కదా, వాడిని చూసుకోతారా? ఓకే సార్, ఓకే, నేను చూసుకుంటాను. లోకేష్, అక్కడ స్పాట్ లైట్ ఆన్ చేయి. సార్ ఫోన్ కాల్ చేసుకోవచ్చు? ఫోన్ కాల్ ఎందుకు రా? ఎవరికి ఫోన్ చేస్తావు? ఏం పని చేస్తుంటావు నువ్వు? ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్ సార్. ఎవరిదైనా మర్డర్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఆ కేసు డీల్ చేస్తుంటాం సార్. అయితే ఆ డెడ్ బాడీ దగ్గర నువ్వెందుకున్నావు? సార్ కాల్ చేసుకుని ఇవ్వండి సార్, నేను మొత్తం చెప్తాను. చెప్పు బే. 22 డిసెంబర్ రాఘవరెడ్డి గారు కాల్ చేస్తారు. Hello. Meeru. Wrong number. Wait, I need you to kill someone. Wrong number. 50 లక్షలు. ఇప్పుడు కూడా రాంగ్ నెంబర్ ఏనా? Okay. Details పంపించు. I'll pay you in cash. No. Online transaction before the shot. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆడిట్స్లో ప్రాబ్లం అవుతుంది. పర్లేదు, వేరే అకౌంట్ నుంచి పంపించు. నిన్నెందుకు నమ్మాలి? టార్గెట్ లొకేషన్లో షాట్ తీసుకునే ముందే I will send you the picture. అది చూసాకే మనీ ఇవ్వు. సరే, బట్ రిమెంబర్, I can track you. అవసరం లేదు. హలో. Yeah, I'm there. ఇందుకీ చంపాల్సింది ఎవరిని? ప్రకాష్ నాయర్. సార్, ప్రకాష్ గారు వచ్చారు సార్. సతీష్, వాళ్ళ లొకేషన్కి వచ్చారు. డబ్బులు పంపే. ఇప్పుడు చంపమని కాల్ చేసింది ఎవరు? రాఘవరెడ్డి. ఎవరిని చంపమన్నాడు? ప్రకాష్ నాయర్ని. మరి వీడెవరిని చంపాడు? రాఘవరెడ్డిని. అంటే ఎవరైతే మర్డర్ చేయమన్నాడో వాడినే చంపాడు. అవును. హలో విహాన్, రాఘవరెడ్డి కేసు గురించి వినే ఉంటావుగా. ఐ నీడ్ యూ టు టేక్ అప్ దట్ కేస్. వాళ్ళ వైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారంట. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఆ నేమ్ ఇస్ సంజన. నెక్స్ట్ 1 week నేను అవైలబుల్ ఉన్నాను.
అందుకే ఆ కేసు నీకు ఇస్తున్నా. కేస్ డీటెయిల్స్ ఈమెయిల్ చేశాను. I'm Vihan, insurance investigator. ఓ యా ప్లీజ్ కూర్చోండి. సారీ మిమ్మల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఇట్స్ ఓకే. నాకు ఇన్సిడెంట్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్రిమినల్ క్లాస్. మీ హస్బెండ్ ఇల్లీగల్ మీన్స్ వల్ల మర్డర్ జరుగుంటే మీకు ఇన్సూరెన్స్ రాదు. ఓకే. మీకు రావుకి మ్యారేజ్ 1 year అయింది. ఈ విషయం ఎక్కువ మంది తెలీదు. దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? రాఘవ్ తన ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ని ఇంక్లూడ్ చేసేవాడు కాదు. ఇన్ఫ్యాక్ట్ తన ఎక్స్-వైఫ్ గురించి కూడా ఎక్కువ మందికి తెలియదు. రాఘవ్ ఇన్సిడెంట్ ఎవరైనా ప్లాన్ చేసి ఉండొచ్చా? ప్రకాష్ గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రకాష్? ఎస్, ప్రకాష్. ఒక కాంట్రాక్ట్ రాకూడదనే ప్రకాష్ ఇలా చేస్తున్నాడు. ఇంకొకటితో ఆయన గొడవలు ఉన్నాయా? నా మర్డర్ చేయన ముందు రోజు రాఘవ్ ఏమన్నా డిఫరెంట్గా? నా ఇంకా క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయలేదు, మీరు అంటున్నారు. ఐ మీన్ హీ వాజ్ జస్ట్ నార్మల్. అంటే మీరు నన్ను సస్పెక్ట్ చేస్తున్నారా? ఐ డిడ్ంట్ మీన్ ఇట్. తన తమ్ముడు ఇంకా చిన్నవాడు, తనకి ఇన్సూరెన్స్ గురించి ఏమీ తెలియదు. తన సిస్టర్ కూడా జస్ట్ స్టడీస్ కంప్లీట్ చేసుకుంది. సో ఐ హావ్ టు క్లెయిమ్ ద ఇన్సూరెన్స్. ఐ డిడ్ంట్ మీన్ దట్ యాక్చువల్లీ. అంత డ్యూటీ మేము మీరు తప్పు అనుకుంటే ఎలా? ఇంకా రాఘవ్కి తెలిసిన వాళ్ళని ఎవరైనా కలవచ్చా? రాఘవ్ బ్రదర్ సంజయ్ సిటీలోనే ఉన్నాడు. తను ఢిల్లీలో 3 years నుంచి చదువుకుంటున్నాడు. రాఘవ్ మర్డర్ అయ్యాక తను ఇక్కడికి వచ్చాడు. ఇఫ్ యూ వాంట్ ఐల్ జస్ట్ గివ్ యూ హిస్ నంబర్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. కొంచెం వాటర్ ఇస్తారా? చెప్పండి, మీకేం కావాలి? మీకు మీ బ్రదర్కి రిలేషన్ ఎలా ఉండేది? అంటే ఇట్స్ లైక్ మేమంత క్లోజ్ కాదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారా? తన ఎక్స్-వైఫ్ నేత్రతో అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయని చెప్తుండేవాడు. ఓకే. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రిమినల్ క్లాస్. మీ బ్రదర్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీలో చనిపోయి ఉంటే మీకు ఇన్సూరెన్స్ రాదు. చెప్పండి. మీకు సంజన గారికి రిలేషన్ ఎలా ఉండేది? కాలేజ్లో నా ఖర్చులన్నీ తనే చూసుకునేవారా? రాఘవ్ గారికి ఇంకోరుతుంటే గొడవలు ఉన్నాయా? ఏమో అండి, ఐ డోంట్ నో. నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు. ఓకే దెన్ ఐ విల్ లీవ్. రాఘవ్ మర్డర్ అయిన 5 minutes ముందు తన అకౌంట్ నుంచి ఒక పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ అయింది. ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాళ్ళ లాయర్ దగ్గరికి వెళ్ళాను. ఇదే కదా రాఘవ్ అకౌంట్ డీటెయిల్స్? I don't have a clue. You can ask account manager for more details. Where can I get him? Basically, Ravi and Satish do the accounts together, but Satish manages it more. You can find him near Andhra Bank branch near Koti. Yeah, here's the car. రాఘవ్ రెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. हाँ रवि, मैम का फाइल्स इवाला विटी. అవును, ఇతనెవరు? ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్. రాఘవ్ గారి మర్డర్ తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు కదా, దాని డీటెయిల్స్ కోసం వచ్చాను. దిస్ మై ఫైల్. అయినా ఇలాంటి వాటికి ఇంటికి వచ్చేస్తే ఎలా అండి? ఆఫీస్కి రావాలి కదా. యా సారీ ఫర్ దాట్. రాఘవ్ గారి మర్డర్ రోజు తన అకౌంట్ నుంచి ఒక పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ అయింది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా?
రవి ఎన్నిసార్లు చెప్పాలరా వెంకటయ్యకి ఫస్ట్ బ్లూ పెన్తో కాదు గ్రీన్ పెన్తో పెట్టాలని మారరా మీరు? సార్ ఇప్పుడు అదంతా కాదండి, తర్వాత చూసుకుందాం. సార్ ఏందయ్యా? అది ఫైనాన్స్ అకౌంట్ సార్. బ్లూ పెన్తో కాదు గ్రీన్ పెన్తో పెడతారు. తీసుకోండి. అవును, ఐ ట్రై టు హెల్ప్ యూ అవుట్. సూరి, ఎవరో వచ్చారయ్యా ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేషన్ నుంచి. ఎన్నిసార్లు చెప్పాలి అలాంటి పనులన్నీ ఆఫీస్లో చూసుకోవాలని? ఇంటి వరకు తెయ్యదయ్యా. సరే నేను పంపిస్తా, చూసుకో. సూర్య అని ఒకరు ఉంటారండి. ఉండడు. నేను ఇప్పుడు మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. ఆల్ యూర్ స్టాఫ్ 6 members ఒకేసారి 1 week లీవ్ పెట్టారు. స్ట్రెయిన్ రైట్? అయినా మీరు ఇందాక 9 numbers కాల్ చేశారు. బహుశా కాల్ వెళ్ళి ఉండదు. సో డీటెయిల్స్ చెప్పండి. నాకు బ్యాంక్లో పని ఉంది, నేను వెళ్తున్నాను. తర్వాత కలవండి. ఈరోజు సెకండ్ సాటర్డే, పైగా టైం ఇస్ 4:30. ఇప్పుడే బ్యాంక్ ఉంటుంది. అదంతా నాకు తెలియదండి, నేను వెళ్ళాలి. హలో సార్, ఐమ్ విహాన్. రావు గారి మర్డర్ కేసు గురించి వచ్చాను. ఏం తీసుకుంటారు? నో ఇట్స్ ఓకే. నాకు మీ నుంచి కొన్ని డీటెయిల్స్ కావాలి. అడగండి, లేట్ ఎందుకు? ఇప్పటి వరకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరే రావుకి పెద్ద డ్రైవర్ అని తెలిసింది. దానికి డీటెయిల్స్ ఎందుకు? ఆ విషయం నన్ను అడిగినా చెప్తాను. డోంట్ టేక్ మీ రాంగ్ సార్. అందరికీ మీరే రావుగాని చంపాలని డౌట్. డౌటే కదా, నిజమే అంటే బాగుంది, కానీ నాకు ఆ ఛాన్స్ రాదు. కెన్ యూ బి మోర్ క్లియర్? రాఘవ్ నేను ఒకేసారి బిజినెస్లో దిగాం. వాడికి నాకు బిజినెస్ పరంగా చాలా రైవల్రీ ఉంది. వాడి వల్ల నాకు కోట్ల లాస్ కూడా వచ్చింది. వాడు చంపాలన్న ఐడియా కూడా చాలాసార్లు వచ్చింది. కానీ బిజినెస్లో వాడి వల్ల చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. అయినా నేను వాడిని చంపాలని ప్రూఫ్ ఏం లేదు కదా. చంపలేదని కూడా లేదు. 1 second. Yeah John. Yeah, we will discuss the project tomorrow. Yeah, I will meet you later. నాకెందుకో ప్రకాష్ గాడే మర్డర్ చేయించాడనిపిస్తుంది. వీడు కాదు. ఇవన్నీ నేను చెప్పకూడదేమో, కానీ రాఘవ్ టిప్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అగ్నేష్ ప్రకాష్ కూడా ఇది తెలిసేమో. 18th ప్రకాష్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. 23rd మర్డర్. 1 week గ్యాప్లో అంత డబ్బు తీసుకురాలేడు. ఇంకెవడన్నా డబ్బులు ఇవ్వచ్చుగా. ఈ కేసు తీసుకున్న రోజు నేను న్యూస్లో చూశాను. అందులో ప్రకాష్ 3 months ముందే హడ్సన్ కంపెనీతో టైప్ ఉన్నట్టుంది. సడన్గా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వీసా ప్రాబ్లం తెచ్చుకునేంత అవసరం వాడికి లేదు. ప్రకాష్ని కలవడానికి వెళ్ళినప్పుడు వాడికి ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది. పైగా నేను అక్కడ వాళ్ళ బ్లూ ప్రింట్ కూడా చూశాను. కనీసం 3 months కూడా డీల్ లేకపోతే బ్లూ ప్రింట్ రావడం కష్టం. రండి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తా.
ఏం ఏం కాదులేండి, అస్సలు డౌట్ ఏం రాదండి. అంతా ఓకే, అంతా ఓకే. నాకున్న ఒకే ఒక డౌట్ రాఘవ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మనీ గురించి. అక్కడ దొరికిన సూసైడ్ నోట్లో తనే అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నానని రాస్తుంది. అంతటితో ఈ కేస్ క్లోజ్ అయింది. సూసైడ్ నోట్లో క్రైమ్ వాడే చేశాడని ఒప్పుకున్నాడు కదా, మరి నీకేం బాధ? అది సూసైడ్ కాదు సార్, మర్డర్. మర్డరే అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? నేను అక్కడికి వెళ్ళినప్పుడు 2 కప్పులు కాఫీ ఎందుకున్నాయి? వాడు లెఫ్ట్ హ్యాండెడ్, కట్ చేసుకుంటే రైట్ హ్యాండ్ కట్ అవ్వాలి కానీ లెఫ్ట్ ఎలా కట్ అయింది? సూసైడ్ లెటర్కి 4 ఫోల్డ్స్ ఉన్నాయి. జనరల్గా అలాంటి ఫోల్డ్స్ పాకెట్లో పెట్టుకోవడం చేస్తాం. సూసైడే చేసుకోవాలనుకుంటే పాకెట్లో ఎందుకు పెట్టుకోవడం? నాకెందుకో సతీష్ది సూసైడ్ కాదనిపిస్తుంది సార్. కేస్ ఈస్ క్లోజ్ టు హ్యాండ్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎంత ఆలోచించినా ఈ కేసు ఎక్కడో దగ్గర అయిపోతుంది సార్. విహాన్, యువర్ 7 days are done. మనీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఐ రియలీ డోంట్ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ దిస్. కరెక్టే అనుకోండి. ఇట్స్ ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. I mean, he was just normal. అంటే మీరు నన్ను సస్పెక్ట్ చేస్తున్నారా? మీ బ్రదర్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చంపే ఉంటే మీకు ఇన్సూరెన్స్ రాదు. తీసుకోండి. నిజమే అంటమ్మా, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. చెక్మేట్. వెల్ ప్లేడ్ సార్. వెల్, లెట్ మీ గెట్ సమ్ ఫైల్స్. హలో మూర్తి గారు, చెప్పండి. విహాన్, రాఘవరెడ్డి కేసు ఏమైంది? ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ సార్. ఈరోజు ఇన్సూరెన్స్ ఇస్తాను. నాకు ఒక కాల్ రికార్డింగ్ దొరికింది విహాన్. పోలీస్ ఎంక్వైరీలో ఇంప్రాపర్ ఎవిడెన్స్ అని చెప్పి వాడలేదంట. ఐ మెయిల్డ్ ఇట్ టు యూ, చూసుకో. ఓకే సార్. సో కెన్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్? యా, యూజ్ ఇట్. Sorry, but remember, I can track you. అవసరం లేదు. మైండ్ యువర్ హెడ్, మైండ్ యువర్ హెడ్, మైండ్ యువర్ హెడ్. సార్, నాకెందుకు రాఘవ్ బ్రదర్ మీద డౌట్ ఉంది సార్. ఏ బ్రదర్? రాఘవ్ బ్రదర్ సంజయ్. నేను రాఘవ్ దగ్గర 7 years నుంచి పనిచేస్తున్నాను. దానికి అసలు బ్రదరే లేడు.
పంపిన ఈమెయిల్ బ్రదర్ డీటెయిల్స్ ఉన్నాయి. రాఘవ్ బ్రదర్ సంజయ్ సిటీలోనే ఉన్నాడు. తను ఢిల్లీలో 3 years నుంచి చదువుకుంటున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా బ్రదర్ అని చెప్పారు. హలో సార్. చెప్పు విహాన్. సార్ రాఘవ్కి బ్రదర్ లేడా? రాఘవ్ రెడ్డికి బ్రదరా? లేడే. కానీ నా పంపిన మెయిల్ బ్రదర్ డీటెయిల్స్ ఉన్నాయి. బ్రదర్ డీటెయిల్స్ నేనేం పంపలేదు. సార్ నాకు ఇమీడియట్గా రాఘవ్ కేసు టైప్ చేసిన వాళ్ళ గురించి డీటెయిల్స్ పంపించండి. ఓకే వెయిట్ అవుతుంది. రాఘవ్ దగ్గర డబ్బులు తీసుకుంది వాడే. ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేసింది వాడే. బ్రదర్గా యాక్ట్ చేసింది కూడా వాడే. హలో సార్, వాళ్ళకి ఇన్సూరెన్స్ మనీ ఇచ్చేసారా? వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా సార్? చెక్మేట్. రే ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఆ టైంలో నేను అక్కడ ఉండేసరికి మీరు నన్ను అరెస్ట్ చేశారు. ఐ థింక్ అక్కడ మర్డర్ జరుగుతుంటుందని మీకు వార్డ్ నుంచి కాలేజ్ ఉంటుంది. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? రాఘవ్ వాడికి కాల్ చేస్తున్నప్పుడు రాఘవ్ వాడిని ట్రాక్ చేస్తున్నాడని వాడికి అర్థమైంది. సార్ బట్ రిమెంబర్ ఐ కెన్ ట్రాక్. రాఘవ్ చెప్పినట్టు ప్రకాష్ని చంపితే కాల్ ఎవిడెన్స్ మిగిలిపోద్ది. అందుకే వాడు రాఘవ్ని చంపి వాళ్ళ వైఫ్తో ఇన్సూరెన్స్ కోసం డీల్ మాట్లాడాడు. నువ్వే ఆలోచించు. 50 లక్షలు తీసుకుని మర్డర్ చేస్తే కేసు నా మీదకి వస్తుంది. నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయి, అంతే చాలు. కోటి రూపాయలు కలిసి పంచుకున్నా. నువ్వు చెప్పిన టైంకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాను. నా మీదకి ఏ కేసు రాకూడదు. అందుకే మూర్తి గారు లేని టైంలో వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేశారు. నెక్స్ట్ 1 week నేను అవైలబుల్. అందుకే ఆ కేసు నేను మేనేజర్ని కలుస్తాను ఎక్స్పెక్ట్ చేసిండు. అందుకే నేను వచ్చేసరికి వాడికి ఏం చెప్పాలో తెలియక వెళ్ళిపోయాడు. అదంతా నాకు తెలియదండి, నేను వెళ్ళాలి. మేనేజర్ ఎక్కడి నుంచి చెప్తాడో అని వాడిని చంపేశారు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాడు. కేస్ క్లోజ్ అవ్వాలని సూసైడ్ నోట్ పెట్టారు. మేబీ నేను క్రిమినల్ క్లాస్ గురించి చెప్పినప్పుడు వాడిని చంపాలని ప్లాన్ చేసి ఉంటారు. ఇంతకీ ఆ ఇన్సూరెన్స్ మనీ ఏమైంది?